చౌటుప్పల్లిలో బెనిఫిట్ షోకి సంబంధించిన ఫస్ట్ షో టికెట్ ధర వేలం వేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్ వేలంపాడి ఏకంగా 1,29,999 రూపాయలకు ఓజీ టికెట్ ను దక్కించుకున్నారు. ఈ టికెట్ ను జబర్దస్త్ కమెడియన్ వినోదన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆముదాల పరమేష్ మాట్లాడుతూ వేలంపాట్లో పాడిన డబ్బులను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు. ఒక సినిమా టికెట్ ను ఇంత భారీ మొత్తాన్ని కొనడం అనేది బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే చెల్లిందని చెప్పొచ్చు. స్టార్ అంటేనే అభిమానులు చాలా మంది ఉంటారు. సో ఎన్నో చోట్ల టికెట్స్ వేలేపాట జరిగినా సరే మన తెలుగు సత్తాను చాటుతూ, ముఖ్యంగా మన తెలంగాణ సత్తాను చాటుతూ నెంబర్ 1 ప్లేస్ లో ఈ యొక్క రోజు టికెట్ వేలేపాట జరగడం జరిగింది. అలాగే ఓవర్సీస్ లో ఈ మూవీకి బజ్ గట్టిగానే ఉంది. ఇప్పటికే ప్రీమియర్ షోకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇది 2 మిలియన్స్ దాటింది. ఈ ట్రైలర్ తో అది మరింతగా పెరిగిపోతుంది. ప్రీమియర్స్ ఫస్ట్ డే కలుపుకొని ఈ చిత్రం అక్కడ తొలి రోజు 5 మిలియన్స్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక తెలుగు స్టేట్స్ లోనే అదే బజ్ నెలకొంది. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి. బెనిఫిట్ షోకి టికెట్ రేట్లు 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఇక రెగ్యులర్ టికెట్ పై 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెంచారు. దాదాపు 10 రోజుల పాటు ఈ రేట్లు అమలులో ఉంటాయి. అయితే సినిమా ప్రమోషన్స్ మాత్రం సరిగ్గా జరగడం లేదు. ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షార్పణం అన్నట్లుగా సాగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కొంత ఎంటర్టైన్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ వర్షం కారణంగా త్వరగా చుట్టేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టికెట్ల కోసం ఎక్కడాలేని డిమాండ్ నెలకొంది. సెప్టెంబర్ 24న తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 5 ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ టార్గెట్ పై కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎంల కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది ట్రేడ్ రిపోర్టర్స్ ప్రకారం ఓజీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా 300 రూపాయల నుండి 310 రూపాయల కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 కోట్ల షేర్ రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లు, పాటలతో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఈ స్థాయిలో హైప్ ఉన్న నేపథ్యంలో పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఓజీ తొలివారం రోజుల్లోనే తన టార్గెట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ యొక్క పండగ సీజన్ ఎంటర్ అయిపోయింది. పండగ సీజన్ అంటేనే ఇంట్లో పండగలు అనుకుంటుంటాం, కానీ సినిమా థియేటర్లో కూడా పండగ వాతావరణం కొనసాగుతుంది. అంతకంటే ముఖ్యంగా మన పవర్ స్టార్ అంటేనే అభిమానానికి, అలాగే ఆప్యాయతకు, ఆదరణకు పెట్టింది పేరు. సో అలాంటి జనసేన సైనికులందరికీ కూడా పండగ దినోత్సవం రాబోతుంది. ఈ సెప్టెంబర్ 25వ తారీఖున ఓజీ సినిమా మన థియేటర్లో సందడి చేయబోతుంది. సో ఈ సందర్భంగా బెనిఫిట్ షోకి సంబంధించి తొలి టికెట్ వేలపాట జరగడం జరిగింది. మన చోటుపల్లో ఆ యొక్క వేలపాట నేను పాల్పంచుకోవడం జరిగింది. సో 1,29,999 అనేటువంటి మ్యాజిక్ ఫిగర్ ఈ యొక్క అమౌంట్ గారు మన పరమేష్ గారి యొక్క తొలి టికెట్ సొంతం చేసుకోవడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేనంత అద్భుతమైనటువంటి ఈ యొక్క వేలపాట అమౌంట్ని, ఈ యొక్క వేలపాట అమౌంట్ స్థాయితో పాటుగా ఆ యొక్క సినిమా స్థాయిని, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా వారు చాటించుకోవడం జరిగింది. సో 1,29,999 రూపాయలకు గాను పరమేష్ గారి యొక్క టికెట్ దక్కించుకున్నారు. కంగ్రాచులేషన్స్ పరమేష్ గారు. అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో మన ఒక టికెట్ అత్యధిక మొదటి టికెట్ వేలపాటలో కొనసాగడం జరిగింది.